49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. దీనికి ముందుగా ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జనవరి 29న 2025-26 ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ తొలుత లోక్సభలో తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ప్రతిసారి కేంద్ర బడ్జెట్కు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం సాంప్రదాయంగా వస్తోంది. ఇక గత ఆర్థిక సంవత్సరం కాలంలో దేశ ఆర్థిక పనితీరు గురించి వివరిస్తూ రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను అంచనా వేసేది ఆర్థిక సర్వే. ఆర్థిక వ్యవహారాల శాఖకు చెందిన ఎకనామిక్ డివిజన్ ఈ సర్వేను రూపొందిస్తుంది. ఇప్పుడు ఆర్థిక సర్వేలో నిర్మలా సీతారామన్ బంగారం ధరలు, భారత ఆర్థిక వ్యవస్థలో బంగారం ప్రాముఖ్యత గురించి కూడా ప్రస్తావించారు. ఆర్థిక సర్వే ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ అనిశ్చితి నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భయాందోళన నేపథ్యంలో, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు $2,607 నుంచి $5,100లకు పైగా పెరిగింది. దీంతో భారత్ తన విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను భారీగా పెంచుకుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను కూడా పెంచిందని ఆర్థిక సర్వే పేర్కొంది. భారతీయులకు బంగారంపై మక్కువ కేవలం ఆభరణాలకే పరిమితం కాలేదని, దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక భద్రతకు రక్షణ కవచంగా ఉందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. అంటే ఇక్కడ అనిశ్చితి నేపథ్యంలో భారత్ తన దగ్గర ఉన్న బంగారు నిల్వల ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోగలుగుతుంది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ అనిశ్చితి కారణంగానే బంగారం, వెండి ధరలు అధిక స్థాయిలో కొనసాగుతాయని సర్వేలో చెప్పారు. 24 క్యారెట్ల బంగారం ధర దేశీయంగా 10 గ్రాములకు 1,78,850కి చేరినట్లు తెలిపారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలోనే బంగారం ఇప్పుడు పెట్టుబడిదారులకు సురక్షిత స్వర్గధామంగా నిలిచిందని, దీనివల్ల పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. భారత్ తన విదేశీ మారక నిల్వల్ని వైవిధ్యపరచడంలో బంగారం వాటాను ఇటీవలి కాలంలో పెంచుకుంది. 2025 మార్చి నాటికి భారత్ వద్ద బంగారం నిల్వల విలువ $78.2 బిలియన్ ఉండగా ఇప్పుడు 2026 జనవరి నాటికి $117.5 బిలియన్ చేరినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇది భారత కరెన్సీలో చూస్తే 12 లక్షల కోట్లకు పైగానే విలువ ఉంటుంది. ఆర్బీఐ దగ్గరున్న ప్రస్తుతం 880 టన్నులకు పైగా బంగారం నిల్వలున్నాయి. ఆర్బీఐ ఈ క్రమంలో తన దగ్గరున్న విదేశీ కరెన్సీని తగ్గించుకుని బంగారం నిల్వల్ని పెంచుకోవడం ద్వారా డాలర్పై ఆధారపడడం తగ్గించుకునే దిశగా పయనిస్తోంది. ఇంకా బంగారం ధరలు భారీగా పెరగడంతో బంగారంపై లోన్లు గత సంవత్సరంతో పోలిస్తే 125.3% మేర పెరిగినట్లు నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేలో భాగంగా చెప్పారు. బంగారం ధరలు ఆకాశాన్ని అందుతున్నప్పటికీ దేశంలో పెట్టుబడి డిమాండ్ బలంగా ఉండడంతో దిగుమతులు రికార్డు స్థాయికి చేరాయని, ఇది వాణిజ్య లోటుపై ప్రభావం చూపుతుందని వెల్లడించారు.